पवित्रता का झंडा, पवित्रता का झंडा हर दिल पे लहराना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उसे मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उसे मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना 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 है। ओम शांति। ओम शांति। వినిపిస్తుందా? బెంజీ ओम शांति। गुड मॉर्निंग बाप दादा। गुड मॉर्निंग बहन जी। లైట్ కావాలంటే లైట్. ఓం శాంతి. ఓం శాంతి. ओम शांति। పవిత్ర రక్షాబంధన్ మార్నింగ్. అప్పుడే సెంటర్కి రారా ఎవరు? వస్తాం. మొత్తం బేంజీ ఇంట్లో కూర్చొని చెప్పేస్తున్నారు కదా. ఓకే. బాబాని కలిసి బాబా ఏ విషయంగా మురళి నడిపించుండొచ్చు? పవిత్రత. రాఖీ పవిత్రత అని మీకు అనిపిస్తుంది కదా అట్లా. బాబా దాని గురించి నడిపించుండొచ్చు అని. కానీ ఈరోజు బాబా పిల్లల యొక్క అదృష్టం, భాగ్యవంతులు ఎవరు, అదృష్టవంతులు ఎవరు? మనమే బ్రహ్మ. हम बच्चे हैं। మనమే. మనమే అంటే నేనే బ్రహ్మనాత్మ. బాబాని తెలుసుకున్న వాళ్ళం. బాబాని తెలుసుకున్న వాళ్ళం అదృష్టవంతులు. ఒళ్ళి తెలుసుకుంటే సరిపోద్దా? ఒళ్ళి తెలుసుకుంటే సరిపోతుందా? అనుసారంగా నడుచుకోవాలి. బాబా వారసత్వం తీసు ఈరోజు బాబా అంటే మన అదృష్టం ఎలా తయారవుతుంది, ఎలా తయారవుతుంది, భాగ్యం ఎలా తయారవుతుంది? याद से बाबा की याद बस सिर्फ बाबा को याद करने से भाग्य बन जाता। अरे वाह, సేవ. పవిత్రత. పవిత్రత తో భాగ్యం తయారైపోతుంది. తనువు మనసు ధనము సేవతోనే బాబా తోటి వారసత్వం తీసుకో. వఫాదార్, ఫర్మాన్ బర్దార్. వఫాదార్, ఫర్మాన్ బర్దార్. బాబాకు కావటంతో అదృష్టం తయారవుతుంది. అదృష్టం ఎలా తయారవుతుంది? బాబా కావటంతో. బాబా పిల్లలు అయిపోతే చాలు అదృష్టం యోగం సేవ. సేవ తయారు చేసి చెప్తున్నారు ఈరోజు. ఏం చేస్తే మన అదృష్టం తయారవుతుంది? అమృత్ వేళ నుండి తీసుకొని రాత్రి వరకు మనకి ఎంత అదృష్టం ఉంది అది గుర్తు చేయించి బాబా మనకు నెక్స్ట్ ఏం పురుషార్థం చేస్తే మన అదృష్టం అలాగే ఉంటది అన్నది బాబా క్లియర్ చేసినారు. సో బాబా మహాభక్తులు విన్నాము. అవేక్ బాధ్యతది ఒరిజినల్ డేట్ ఏదైతే ఉందో అది 7/3/1988. అంటే బాబా 88 లో మురళి నడిపించారు. సో బాబా ఈరోజు భాగ్యవాన్ బచ్చోं की శ్రేష్ఠ భాగ్య की లిస్ట్, మన భాగ్యం యొక్క లిస్ట్ స్వయం భగవంతుడు తీసి మనకు చెప్తున్నారన్నమాట.
आज भाग्य विधाता बाप दादा अपने भाग्यवान बच्चों को देख रहे हैं। हर एक ब्राह्मण बच्चे का भाग्य दुनिया की साधारण आत्माओं में से अति श्रेष्ठ है। దయచేసి మైక్రోఫోన్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. మ్యూట్ లో పెట్టుకో. మ్యూట్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ క్లాసెస్ అవ్యక్తవాణి అన్ని రికార్డింగ్ లో ఉంచి పెట్టి ఉంటాను కాబట్టి చెప్పి క్లాస్ లో పెట్టుకోండి. సో ఏం చెప్తున్నాడు బాబా, ఈ రోజు ఎవరిని చూస్తున్నాడు? భాగ్యవాన్, భాగ్య విధాత భాగ్యవాన్ బచ్చోं को देख रहे हैं అంటే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ, బాబా అంటున్నారు ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ యొక్క భాగ్యం ప్రపంచంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఆత్మల్లో అందరికన్నా అతి శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనది? అదే కారణం చెప్తున్నారు బాబా. क्योंकि हर एक ब्राह्मण आत्मा कोटों में से कोई और कोई में भी कोई है. ఎందుకు అదృష్టవంతులు అంటే ఏం చెప్తున్నాడు బాబా? ఎందుకు శ్రేష్టమైనది మన భాగ్యం? ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ కోట్లల్లో ఎవరో ఒక్కరిలో కూడా ఎవరో ఒక్కళ్ళు అంటే బాబా. कहाँ 550 करोड़ आत्माएं और कहाँ आप ब्राह्मणों का छोटा सा संसार. ప్రపంచంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 550 కోట్ల ఆత్మలలో బాబా అంటున్నారు లెక్క పెడితే మనం ఎంతమంది ఉన్నాం? చాలా కొద్ది మంది, కొంతమంది అంటే బాబా. చిన్న ప్రపంచం మనది. उन्हों के अंतर में कितने थोड़े हो, इसलिए अज्ञानी अनजान आत्माओं के अंतर में आप सभी ब्राह्मण श्रेष्ठ भाग्यवान हो. అంటే వాళ్ళతో పోలిస్తే, అజ్ఞాని తెలియని ఆత్మలతో పోలిస్తే బాబా అంటున్నారు మీరు చాలా శ్రేష్టమైన అదృష్టవంతుడు, భాగ్యవాన్ అంటే బాబా. बाप दादा देख रहे हैं कि हर एक ब्राह्मण के मस्तक पर भाग्य की रेखा बहुत स्पष्ट तिलक के समान चमक रही है. ఎలా కనిపిస్తుంది బాబాకి? ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ యొక్క మస్తకంలో భాగ్యం యొక్క రేఖ చాలా స్పష్టంగా ఒక తిలకం లాగా కనిపిస్తుంది అంటున్నాడు బాబా. ఇలా పొడుగు బొట్టు పెట్టుకుంటారు చూడండి, అట్లా బాబాకి కనిపిస్తుంది భాగ్యం యొక్క. हदके ज्योतिषी हाथों की रेखा देखते हैं, लेकिन यह दिव्य ईश्वरीय भाग्य की रेखा हर एक के मस्तक पर दिखाई. మామూలుగా లౌకికంగా జ్యోతిషులు ఏం చేస్తారు? చేతి మీద ఉన్న రేఖలు చూస్తారనమాట. కానీ బాబా ఏమంటున్నారు? మనది దివ్యమైన ఈశ్వరీయ భాగ్యం యొక్క రేఖ ప్రతి ఒక్కరి మస్తకంలో కనిపిస్తుంది. అంటే మన అదృష్టం చేతుల్లో లేదు, ఎక్కడుంది? మస్తకంలో. మన అదృష్టం చేతుల్లో లేదు, ఎక్కడుంది? ఆత్మలో ఉంది. ఆత్మ తన కర్మల ద్వారా అదృష్టం తయారు చేసుకుంటది. మస్తకం అని అంటే మస్తకంలో ఎవరు కూర్చుని ఉన్నారు? నేను ఆత్మ ఈ శరీరం ద్వారా కర్మ చేస్తేనే కర్మ యొక్క ఫలమే భాగ్యం కదా. సో బాబా అలా అంటున్నారు అన్నమాట, ప్రతి ఒక్కరి మస్తకంలో కనిపిస్తుంది. జితనా శ్రేష్ఠ భాగ్య ఉతనా భాగ్యవాన్ బచ్చోं का मस्तक सदा अलौकिक लाइट में चमकता रहता है. ఇంత గొప్ప అదృష్టము అంతా బాబా అంటారు భాగ్యవాన్ పిల్లల యొక్క మస్తకంలో అలౌకికమైనటువంటి లైట్ రూపంలో మెరుస్తూ ఉంటుంది అంటే బాబా. భాగ్యవాన్ బచ్చోं की నిశానియా క్యా దిఖాయి దేంగి? అదృష్టవంతమైనటువంటి పిల్లల యొక్క లక్షణాలు అంటే బాబా, లక్షణాలు చిహ్నాలు ఏం కనిపిస్తాయి? సదా హ్యాపీ, సదా హ్యాపీ, నిశ్చయం ఉంటుంది. खुशी में रहते. అదృష్టవంతమైనటువంటి పిల్లల యొక్క చిహ్నాలు ఏంటి? अलौकिक नशे में रहते, अलौकिक नशे में रहते, संतोषंగా ఉంటారు. सदा मुख पर ईश्वरीय रूहानी मुस्कुराहट अनुभव होगी. తేడా గట్టిగా నవ్వడం ఆల్ ద టైం 24, 34, 32 పళ్ళు చూపించి నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు వీళ్ళు. ఆ నవ్వు కాదు. బాబా ఏమంటున్నారు? ఈశ్వరీయ రూహాని ముస్కురాహట్, గట్టిగా నవ్వడం అది కాదు. ఏం కనిపిస్తుందట? అదృష్టవంతమైనటువంటి పిల్లల చిహ్నాలు ఏమంటున్నాడు బాబా? వాళ్ళ ముఖంలో ఏం కనిపిస్తుంది?
रूहानी ఈశ్వరీయ ముస్కురాహట్, ఒక స్మైల్ మాత్రమే కనిపిస్తుందంటే బాబా. భాగ్యవానికి నయన్, ముఖం అలా కనిపిస్తుంది, మరి కళ్ళు నేత్రాలు चमकता हुआ सितारा जैसा दिखता है। भाग्यवान की नयन अर्थात दिव्य दृष्टि किसी को भी सदा खुशी की लहर उत्पन्न कराने की निमित्त बनती. చూడండి, కళ్ళతో కూడా ఇంకోళ్ళకి మనం సంతోషాన్ని ఇవ్వచ్చు అంటున్నాడు బాబా ఈరోజు. ఈ కళ్ళు కూడా బాబా అంటున్నాడు, మన నేత్రాలు కూడా దివ్య దృష్టి యొక్క అంటే సంతోష యొక్క అలా ఉత్పన్నం చేసేందుకు నిమిత్తం అవుతాయి అంటే బాబా. ఎవరినైనా కోపంగా చూసినప్పుడు కూడా కళ్ళు ఎర్రగా ఉంటాయి. అదే విధంగా బాబా అంటే సంతోషంగా ఉన్నప్పుడు కూడా కళ్ళు వేరే ఉంటాయి. సో ఒకరిలో సంతోష అలా ఉత్పన్నం చేసేందుకు ఈ కళ్ళు నిమిత్తం అవుతాయి అంటే బాబా. जिसको भी दृष्टि मिलेगी वह रूहानियत का, रूहानी बाप का, परमात्म याद का अनुभव करेगा. ఆ బాబా అంటున్నారు, అదృష్టవంతమైనటువంటి పిల్లల యొక్క దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళలో ఆత్మీక స్థితి, ఆత్మీక తండ్రి, పరమాత్మ స్మృతి యొక్క అనుభవం చేస్తారట. భాగ్యవాన్ आत्मा के संपर्क में हर एक आत्मा को हल्कापन अर्थात लाइट की अनुभूति होती है. దృష్టవంతమైనటువంటి ఆత్మల సంపర్కంలోకి అయితే ప్రతి ఒక్క ఆత్మ చాలా తేలికగా అనుభవం చేస్తుంది అంటే బాబా. ఏమేం చెప్తున్నాడు బాబా లక్షణాలు? ఒకటి, ముఖం చిరునవ్వుతో ఈశ్వరీయ ముస్కురాహట్ అన్నాడు బాబా. రెండోది నేత్రాలు చెప్పినాడు బాబా. ఆ నేత్రాల ద్వారా కూడా దివ్య దృష్టితో కూడా ఖుషి యొక్క లహర్ అన్నది ఉత్పన్నం అవుతుంది. మూడోది ఏం చెప్పినాడు బాబా? సంపర్కం, అంటే వాళ్ళ సంపర్కంలోకి వస్తే ప్రతి ఆత్మ తేలికగా ఉంటుంది. ఈ మూడు చిహ్నాలు చెప్పినాడు బాబా. ब्राह्मण आत्माओं में भी नंबरवार तो अंत तक ही रहेंगे, लेकिन निशानियां नंबरवार सभी भाग्यवान बच्चों की है. బాబా అంటే బ్రాహ్మణ ఆత్మలు నంబర్ వారే అంటాడు బాబా. అంతిమ సమయం వరకు కూడా నంబర్ వారు. ఈ రోజు నంబర్ 1 ఉండొచ్చు, కానీ అంతిమ సమయంలో నంబర్ లాస్ట్ కూడా కావచ్చు. చిహ్నాలు బట్టి అంటాడు బాబా. అదే విధంగా అదృష్టం కూడా నంబర్ వారుగా తయారవుతుంది. ఆగే और भी प्रत्यक्ष होती जाएगी. సమయం గడిచే కొద్దీ ఎవరి అదృష్టం ఏంటో అది ప్రత్యక్షం అవుతూ పోతుంది అంటే బాబా. अभी थोड़ा समय को आगे बढ़ने दो. थोड़े समय में जब अति और अंत दोनों ही अनुभव होगा तो चारों ओर अनजान आत्माएं हद के वैराग्य वृत्ति में आएंगी और आप भाग्यवान आत्माएं बेहद के वैराग्य वृत्ति के अनुभव में होंगी. ఏమంటున్నాడు బాబా? ఇంకొంచెం సమయం గడవనివ్వండి, కొద్ది సమయంలో ప్రతిదీ అతిలో చేరుకుంటుంది. ప్రతిదీ అతిలో చేరుకుంటుంది. అతి ఏమవుతుంది? అంతమవుతుంది. అంటే ఈ రెండు అనుభవం అవుతాయి అన్నమాట. ప్రతి విషయము అతిలో వెళ్తోంది, సో దాని యొక్క అంతం అన్నది అవుతుంది అంటే బాబా. సో నలువైపులా అజ్ఞాని ఆత్మలు ఏమైపోతారు? అజ్ఞాని ఆత్మలకి హద్దు యొక్క వైరాగ్యం వచ్చేస్తుంది అంటే బాబా. వాళ్లలో వైరాగ్య వృత్తి వస్తుంది. సో మనం ఎవరం? అదృష్టవంతమైన ఆత్మలం, భాగ్యవాన్ ఆత్మలం. మనలో ఏం వస్తుంది అంటే బాబా, వాళ్ళలో హద్దు యొక్క వైరాగ్యం వస్తే మనలో बेहद యొక్క వైరాగ్యము అంటే బాబా ఆ వృత్తి అనుభవం. అభి తో దునియా వాలో మే వైరాగ్య నహీ హై. ప్రపంచంలో అజ్ఞాని ఆత్మలకు ఇంకా వైరాగ్యం అన్నది లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు వైరాగ్యం? माया के नशे पे है. माया के नशे में. बाबा अंतर अगर थोड़ी बहुत रिहर्सल होती भी है और ही अलबेलेपन की नींद में सो जाते हैं. ఒకవేళ మధ్య మధ్యలో ఇప్పుడు కరోనా వచ్చింది, మళ్ళీ టీకా వచ్చేసింది, వ్యాక్సిన్ వచ్చేసింది, సో ఇంకా నిశ్చింతంగా ఉంటారు. కరోనా వచ్చినప్పుడు కొంచెం కళ్ళు తెచ్చినారు, లైఫ్ మీద ఒక వైరాగ్యం వచ్చింది, అయ్యో జీవితం అంటే ఇంతేనా అని అనుకున్నారు. కానీ వ్యాక్సిన్ రాగానే మళ్ళీ మామూలే, మళ్ళీ అల్బేలాపం, నిర్లక్ష్యము అనే నిద్రలో ఇంకెక్కువ పడుకుంటారంటే బాబా. लेकिन जब अति और अंत के नजारे सामने आएंगे तो स्वतः ही हद की వైరాగ్య వృత్తి ఉత్పన్న होगी. ఎప్పుడైతే వాళ్ళ కళ్ళతో అతి అంతమవుతున్నట్టు కనిపిస్తుందో అప్పుడు వైరాగ్య వృత్తి అన్నది వాళ్ళ లోపల తిరుగుతుంది అంటే బాబా. अति टेंशन होने के कारण सभी का अटेंशन एक बात तरफ जाएगा. అతిగా టెన్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బాబా వైపు అటెన్షన్ అన్నది
समय सर्व आत्माओं की दिल से आवाज निकलेगी बाबू आवाज निकलेगी. तो अंदर की అటెన్షన్ బాబా వైపు వెళ్తుంది. అందరి మనసులోంచి హృదయంలోంచి మాట ఏమొస్తుంది? సబ్కా రచయిత సభీ కా బాప్ ఏక హై. అందరి మనసులోంచి ఏమొస్తుందట? అందరి యొక్క రచయిత, అందరికి తండ్రి ఒక్కడే అనేసి. और बुद्धि ఏమంటున్నాడు బాబా? అందరి యొక్క అటెన్షన్ ఒక్క తండ్రి ఒక్కడే అన్న వైపు అటెన్షన్ వెళ్తుంది అంటే బాబా వాళ్ళ నోట్ నుండి కూడా అదే మాట వస్తుంది. सबका रचयिता सभी का बाप एक है और बुद्धि अनेक तरफ से निकल एक तरफ स्वतः जाएगी. అంటే బుద్ధి అనేక వైపులా ఉంది కదా, అంటే అన్ని చోట్ల ఉంది. బాబా అంటున్నారు వాటన్నిటి నుండి దూరమై ఒక్క వైపే వస్తుంది అంటున్నాడు బాబా. ఒక్క నిమిషం. సో బాబా ఏమంటున్నారు? ऐसे समय पर आप भाग्यवान आत्माओं की बेहद के वैराग्य वृत्ति की स्थिति स्वतः और निरंतर हो जाएगी और एक के मस्तक से भाग्य की रेखाएं स्पष्ट दिखाई देंगी. అంటున్నారు అలాంటి సమయంలో ఏమవుతుంది అంటే అన్ని వైపులా ఉన్నటువంటి బుద్ధి తొలగి ఒక్క బాబా వైపు మాత్రమే జోడింపబడుతుంది. బాబా అంటున్నారు వైరాగ్య వృత్తి యొక్క స్థితి స్వతహగా, అంటే మనం భాగ్యవాన్ ఆత్మలము, మనది ఎలాంటి స్థితి ఉంటుంది ఆ టైంలో అంటే స్వతహగా నిరంతరంగా సహజ యోగి, అంటే ప్రతి ఒక్కరి మస్తకం నుండి భాగ్యం యొక్క రేఖ అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అంటే బాబా. ఎవరి రేఖలో కనిపిస్తుంది అంటే బాబా? పిల్లల యొక్క అదృష్టవంతమైనటువంటి పిల్లల యొక్క మస్తకంలో భాగ్యం యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తుంది. అభి భీ శ్రేష్ఠ భాగ్యవాన్ బచ్చోं की बुद्धि में सदा क्या रहता? ఇప్పటికైనా సరే బాబా అంటున్నారు శ్రేష్టమైన అదృష్టవంతమైనటువంటి పిల్లల యొక్క బాబా అంటున్నారు బుద్ధిలో ఏముంటుంది? భగవాన్ ఆర్ భాగ్యం. రెండే పదాలు, భగవంతుడు ఇంకా భాగ్యం. అమృత్ వేలే సే అప్ని భాగ్యకి డెస్టినీ కాదు. ఇప్పుడు మన దినచర్య మీద బాగా అటెన్షన్ ఇస్తున్నారు. అమృత్ వేళ పడుకున్నప్పటి నుండి లేచినంత వరకు మీరు ఇప్పుడు మీది లిస్ట్, భాగ్యం యొక్క లిస్ట్ తీయండి అంటున్నాడు బాబా. भाग्यवान बच्चों को अमृत वेले स्वयं बाप उठाते भी हैं और आह्वान भी करते हैं. ఎవరికి అనుభవం ఉంది? అమృత్ వేళ స్వయం బాబా పిల్లలకి లేపుతాడు, లేపి పిలుస్తాడు రమ్మని. ఎవరికి అనుభవం ఉంది? బలరాం భాయికి అనుభవం ఉంది. ఇంకా ఎంతమందికి ఇది అనుభవం ఉంది? అలారం పెట్టుకోకపోయినా కూడా టైం కి బాబా లేపుతాడు. నిద్రలోంచి లేపు. పుష్పక్
బాబా లేపుతాడు. లేపడం అంటే ఏంటి? బాబా వాయిస్ థోడీనా వినిపిస్తుంది లే బిడ్డ అనేసి. కాదు కదా, లేపుతాడు బాబా. ఆ లేపినప్పుడు మనకు మళ్ళీ నిద్ర పోవాలి అని అనుకున్నా కూడా రాదు. రాదు ఆ టైంలో. కానీ మనం జబర్దస్తి సంకల్పాలు చేసి చేసి పడుకుంటాం అన్నమాట. నేను ఈరోజు చాలా అలసిపోయినా, నేను పడుకోవాలి అని పడుకుంటాం. కానీ లేపడం మాత్రం ఆయన లేపుతాడు అనమాట. మనం ఆఫ్ చేసుకొని పడుకున్నా కూడా ఆయన లేపుతాడు. కానీ మనం మొండోళ్ళం కదా, మనం పడుకుంటాం అనమాట. ఏం చేయలేదు. బాబా అందుకే బాబా ఏమంటున్నారు, స్వయం బాబా లేపుతాడు కానీ మన సంకల్పాలు మనల్ని పండబెడుతూ ఉంటాయి. ఆయన లేపి మనల్ని పిలుస్తాడు కూడా. जो अति स्नेही बच्चे हैं उनका अनुभव, जो अति स्नेही बच्चे हैं उन्हों का अनुभव है कि सोने भी चाहे तो कोई सोने नहीं दे रहा है, तो उठा रहा है, बुला रहा है. కొంతమంది బాబాకు చాలా స్నేహి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అనుభవం అన్నమాట. నన్ను పండనిస్తలేరు అని, ఎవరో నన్ను పండనిస్తలేరు, పడుకున్నామన్నా కూడా పండనిస్తలేరు, నన్ను పిలుస్తున్నారు అని ఇలా అనుభవం అవుతుంది అంటే బాబా. ऐसे अनुभव होता है ना. అమృత్ వేలే से अपना भाग्य देखो, అమృత్ వేళ లేచినప్పటి నుండి మీ అదృష్టాన్ని చూడండి అని చెప్పాను. భక్తిని देवताओं को भगवान समझ, भक्त घंटी बजाकर उठाते हैं और आपको भगवान खुद उठाते हैं. कितना भाग्य है. బాబా అంటున్నారు, భక్తిలో దేవతల్ని భగవంతుడు అని అనుకుంటారు కదా. భక్తిలో అక్కడ ఏం చేస్తారు, గంట గంట ఉంటుంది కదా, గంట మ్రోగిస్తారు అనమాట. ఆ గంట మ్రోగిచ్చి దేవతల్ని లేపుతారు లెమ్మని చెప్పి. ఆడ శ్లోకాలు కూడా ఉంటాయి సుప్రభాతంవి. బాబా అంటారు ఇక్కడ సంగం యుగంలో స్వయం భగవంతుడు వచ్చి తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు, లేపుతున్నాడు. స్వయం భగవంతుడు వచ్చి లేపినా కూడా మనం ఏం చేస్తాం, కప్పుకొని కప్పుకొని మరి పడుకుంటాం. ఈరోజు తలేస్తుంది లేదా ఏం చేస్తాం, చాలా అలసిపోయాను, మనకు మనం ఎన్ని సాకులు చెప్పుకుంటాం కదా. కానీ ఆయన వచ్చి లేపుతాడు, కానీ మనం దాని మీద అటెన్షన్ ఇవ్వం. ఓకే బాబా అంటున్నారు బట్ ఇది కూడా ఒక భాగ్యం కదా. కానీ ఆ భాగ్యాన్ని కూడా మనం చేతులారా మిస్ చేసుకుంటాం. ఆయన ఇది ఇస్తున్నాడు కానీ మనం పోగొట్టుకుంటాం. స్వయం భగవంతుడు సంఘం యుగంలో పిల్లల్ని లేపుతున్నాడు. ఎంత అదృష్టవంతులు అంటే బాబా अमृत वेले से लेकर बाप बच्चों के सेवादारी बन सेवादार. చూడండి, పక్కనున్న పడుకున్న అక్కయ్య కూడా లేపదు కానీ స్వయం భగవంతుడు వచ్చి లేపుతాడు. అంటే స్వయం భగవంతుడు సేవాధారిగా వచ్చి సేవ చేస్తాడు. फिर आह्वान भी करते, आओ बाप समान स्थिति का अनुभव करो, मेरे साथ बैठ जाओ. పిలుస్తాడు బాబా వచ్చి నా సమానమైనటువంటి స్థితిని అనుభవం చేయండి, నాతో పాటు కూర్చోండి అని చెప్తాడు బాబా. బాబా కహా బైఠా హే, ఎక్కడ కూర్చుని ఉన్నాడు బాబా? కూర్చున్నారా? ऊपर ऊपर కూర్చు. ఎక్కడ కూర్చుని ఉన్నాడు బాబా? తోడుగా తోడుగా కూర్చున్నాడు. తోడుగా ऊंचे स्थान पर और ऊंची स्थिति में, ఉన్నతమైనటువంటి స్థానం పరంధామం. ఇంకా బాబా స్థితి ఎలా ఉంటుంది, భగవంతుడి స్థితి ఎలా ఉంటుంది, మానసిక స్థితి ఎలా ఉంటుంది, చాలా గొప్ప శ్రేష్ఠ స్థితి. जब बाप के साथ बैठ जाओगे तो స్థితి क्या होगी, అంత గొప్ప. చూడండి, ఒక ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చుంటే ఎంత నశలో ఉంటాం, మనం కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది స్వయం భగవంతుడు పరంధామంలో ఉన్న శివ బాబా, ఆయన ఉన్నతమైన స్థితి ఏంది, ఆయన పక్కన పోయి కూర్చుంటే మెహనత్ క్యూ కర్తే హో. సింపుల్ గా బాబా వచ్చి పరంధామంలో నా పక్కన కూర్చోండి అంటాడు. మీరెందుకు శ్రమ పడుతున్నారు అని అడుగుతున్నాడు బాబా. సాథ్ మే బైఠ జాओ తో సంగ కరన్ స్వతः ही लगेगा. ఏం పురుషార్థం చేయదు, శివ్ బాబా పక్కన పోయి కూర్చోవాలంతే. ఆటోమేటిక్ గా శివ బాబా యొక్క సాంగత్యం అనే రంగు మన మీద స్వతహగా అంటుతుంది అంటాడు బాబా. स्थान के प्रमाण स्थिति स्वतः ही होगी. స్థానం బట్టి స్థితి ఆటోమేటిక్ గా స్వతహగా తయారవుతుంది అంటే బాబా. जैसे मधुबन के स्थान पर आते हो तो स्थिति क्या हो जाती है. ఉదాహరణ చెప్తున్నాడు బాబా, మధుబన్ వచ్చి
ఈరోజు చాలా దగ్గు వస్తుంది. ఏమంటే బాబా, బాబాది చాలా ఉన్నతమైనటువంటి స్థితి, మీరు కూడా వచ్చి నా పక్కన కూర్చోండి అంటే బాబా, అంటే మీరేం మెహనత్ చేసే అవసరం లేదు, స్వతహగా మీ స్థితి తయారైపోతుంది అంటే బాబా. కానీ ఎలాగ ఉదాహరణ ఏం చెప్తున్నాడు బాబా, ఎలాగైతే మధుబన్లో మీరు చేరుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. బాబా అంటున్నారు మీరు కష్టపడ మెహనత్ చేయాల్సిన అవసరం లేదు, మధుబన్లో స్వతహగా మీ స్థితి తయారవుతుంది. అంటే స్థానం బట్టి స్థితి తయారవుతుంది అంటే బాబా. योग लगाना पड़ता है या योग लगा हुआ ही रहता है. అక్కడ మధుబన్లో యోగం బాబాతో కుదుర్చాలి, బాబాతో ఉండాలి అని పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ బాబాతో యోగం ఉంటుంది. तभी तो यहाँ ज्यादा रहने की इच्छा रखते हो ना, तो सब अभी सबको कहे और 15 दिन रह जाओ तो खुशी में नाचेंगे ना. బాబా అంటున్నారనమాట, మధుబన్లో యోగం ఉంటుంది కాబట్టి అందరూ కోరుకుంటారేంటి ఇక్కడే ఎక్కువ రోజులు ఉండాలి అని. ఇప్పుడు ఒకవేళ బాబా అన్నాడు అనుకోండి ఇంకా 15 రోజులు ఇక్కడే ఉండిపోండి అని అంటే సంతోషంలో నాట్యం చేస్తారు కదా అంటున్నారు బాబా. जैसे स्थान का स्थिति पर प्रभाव पड़ता, वैसे अमृत वेले या तो परम धाम में या सूक्ष्म वतन में चले जाओ, बाप के साथ बैठ जाओ. ఏం చేయండి అని చెప్తున్నారు బాబా. అదే విధంగా అమృత్ వేళ పరంధామంలో పోయి శివబాబా పక్కన కూర్చోండి, లేదా సూక్ష్మవతనంలో ఇద్దరు పక్కన బాబ్ దాదా పక్కన కూర్చోండి అంటే బాబా. అమృత్ వేళ శక్తిశాలి హోగా తో సారా దిన్ స్వతः ही మదద్ మిలేगी. ఒకవేళ అమృత్ వేళ యోగం మన చాలా శక్తిశాలి, వాయిస్ వస్తలేదు, వస్తుందా లేదా? క్లియర్ వస్తుంది. అయితే అమృత్ వేళ శక్తిశాలి ఉంటే బాబా అంటారు రోజంతా స్వతహగా మీకు మదద్, బాబా మదద్ అన్నది లభిస్తుంది. तो अपने भाग्य को स्मृति में रखो, वाह मेरा भाग्य. ఇప్పుడు మన అదృష్టాన్ని గుర్తుంచుకోండి. ఏం అదృష్టం అంటే బాబా, అమృత్ వేళని స్వయం భగవంతుడు నాకు వచ్చి మేల్కొలుపుతాడు. అమృత్ వేళ గనక నేను బాబా పక్కన పోయి కూర్చుని నా యోగం పవర్ఫుల్ గా శక్తిశాలిగా చేసుకుంటే రోజంతట్లో కూడా బాబా యొక్క మదద్ నాకు లభిస్తుంది. అందుకని ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి, వాహ మేరా భాగ్యం. దినచర్య హి భగవాన్ సే శురు హోతీ హై. దినచర్యనే ఎవరితో బాబా భగవంతుడితో మొదలవుతుంది. फिर अपना भाग्य देखो, बाप स्वयं शिक्षक बन कितना दूर देश से आपको पढ़ाने आते हैं. తర్వాత మీ భాగ్యం చూడండి, స్వయం బాబా టీచర్ అయ్యి ఎంత దూరం నుండి పరంధామ నుండి పిల్లలకు చదివించడానికి వస్తున్నాం. लोग तो भगवान के पास जाने के लिए प्रयत्न करते और भगवान स्वयं आपके पास शिक्षक बन पढ़ाने आते. कितना भाग्य है और कितने समय से सेवा की ड्यूटी बजा रहे हैं. कभी सुस्ती करता है, कभी बहाना लगाता, आज सिर दर्द है, आज रात्रि को सोया नहीं. మన మాటలన్నీ బాబా పట్టుకొని ఈరోజు మనకు వినిపిస్తున్నాడు. బాబా టీచర్ రూపంలో వచ్చి ఏం చేస్తున్నాడు, ఇంత దూరం నుండి వచ్చి చదివిస్తున్నాడు. ఎవరు చదివిస్తున్నారు? స్వయం భగవంతుడు వచ్చి చదివిస్తున్నాడు టీచర్ రూపంలో. ఎంత అదృష్టం అంటే ఎన్ని రోజుల నుంచి, ఎంత సమయం నుండి ఈ సేవ బాబా ఎంత పర్ఫెక్ట్ గా తన డ్యూటీ తను చేస్తున్నాడు. పర్ఫెక్ట్ గా చేస్తున్నాడా? కానీ మన డ్యూటీ మనం చేయం, మనకి చిన్న డ్యూటీ మనం చేయం. కానీ భగవంతుడు మాత్రం కంపల్సరీ చేస్తున్నారు టైంకి. మళ్ళీ అది ఇంత మంచిగా చేస్తున్నాడంటే ఏ రోజు కూడా నాకు ఈరోజు బాగాలేదు, నాకు సుస్తున్నా సాకులు చెప్తాడా బాబా? కవి బహానా లగాతా బాబా ఎప్పుడైనా సాకులు చెప్పినాడు బాబా? शरीर ही नहीं है.
ఈ రోజు చాలా నొప్పులు ఉన్నాయి, బ్రహ్మ యొక్క శరీరానికి నొప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన చెప్పినాడు బాబా, ఈ రోజు రాత్రి నేను పడుకోలే చెప్పినాడా బాబా, నేను రాని ఈ రోజు ముందు చెప్తానికి, నేను రాత్రి పడుకోలే అని చెప్తాడా శివబాబా? కానీ మనం నిన్న 12 అయిపోయింది, నిద్ర లేదు, అందుకే ఈ రోజు లేవలేదు. అమృతవేళ ఎందుకు లేవలేదు? నిన్న రాత్రి 1 గంట అయిపోయింది సేవ చేస్తూ చేస్తూ. ఇంత బహానాలు చెప్పుకుంటాం కదా మనం. కానీ శివబాబా మనమన్నీ ఈ మురళి బట్టి మనం రోజంతా ఏం చేస్తున్నాం అన్నది ఆయన దగ్గర రికార్డెడ్ పక్క. అందుకని ఎప్పుడు ఇలా అనుకోదు. మనం మనుషుల నుండి దాచగలుగుతామేమో, మనుషులకు 2 కళ్ళు ఉంటాయి కాబట్టి స్థూలమైన కళ్ళు, కానీ శివ్ బాబాకి 3 కళ్ళు. మనం ఏం చేస్తాం అన్నది ఆయన ఎంత స్పష్టంగా మురళిలో చెప్తున్నాడు కదా. ఈ అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. बाबा अंటున్నారు कभी बहाना लगाता आज सिर दर्द है, आज रात्रि को सोया नहीं, तो जैसे बाप अथक सेवाधारी बन सेवा करते, तो बाप समान बच्चे भी अथक सेवाधारी बनो. ఏమంటున్నాడు బాబా? ఎలాగైతే శివ్ బాబా అలసిపోకుండా సేవాధారి అయ్యి సేవ చేస్తాడో, మరి బాబా సమానంగా మనం పిల్లలను కూడా ఏం కావాలి? అథక సేవాధారిగా కావాలి కదా. अपनी दिनचर्या देखो, कितना बड़ा भाग्य है. మీ దినచర్యను మీరు చూసుకోండి, ఎంత అదృష్టవంతులు మీరు. बाप सदा स्नेही सिकी लधे बच्चों को कहते हैं, कोई भी सेवा करते हैं, चाहे लौकिक चाहे अलौकिक, चाहे परिवार में चाहे सेवा केंद्रों पर, कोई भी कर्म करो, कोई भी ड्यूटी बजाओ, लेकिन सदा यह अनुभव करो कि करावनहार करा रहा है मुझ निमित्त करनहार द्वारा. मैं सेवा करने के लिए निमित्त बना हुआ हूँ, करावनहार करा रहा हूँ. చెప్తున్నాడు బాబా. అతి స్నేహి సిక్కిలదే పిల్లలకి ఏమంటున్నాడు బాబా, మీరు ఏ సేవనన్నా చేయండి. భలే లౌకికంగా ఉద్యోగం చేస్తుండొచ్చు, లౌకికంగా ఉండొచ్చు, భలే అలౌకికంగా ఉండొచ్చు, భలే మీరు పరివారంలో ఉండొచ్చు, లేదా సేవా కేంద్రంలో ఉండొచ్చు. ఏదైనా కర్మ చేయండి, మీ డ్యూటీ మీరు చేస్తున్నప్పుడు ఇది అనుభవం చేయండి అంటాడు బాబా. ఏం అనుభవం? కరావన్హార్, చేయించేదెవరు? శివ్ బాబా. కరావన్హార్ శివ్ బాబా చేయిస్తున్నాడు. కేవలం నేను మాత్రం నిమిత్తంగా చేస్తున్నాను అనుకుంటే ఏమవుతుంది? సాకులు దొరుకుతాయి అప్పుడు సాకులు. చేయించేవాడు చేయిస్తున్నాడు అన్నది స్మృతిలో ఉండదు. నేను చేస్తున్నాను అనుకుంటే బహానాలు చెప్తాం, అలసిపోతాం, రకరకాల కారణాలు చెప్తాం. కానీ బాబా ఏమంటున్నాడు? చేయించేది నేను కాబట్టి నిమిత్తం కేవలం మీరు చేస్తున్నారు. సో సేవ కోసం నిమిత్తంగా ఉన్నాను, చేయించే తండ్రి చేయిస్తున్నాడు. యహా భీ అకేలే నహీ హో. కర్మ చేసేటప్పుడు కూడా మనం బాబాని పక్కన పెట్టుకోవాలి అంటాడు బాబా. అకేలే నహీ హో, करावनहार के रूप में बाप कर्म करने समय भी साथ है. చేయించే తండ్రి करावनहार మనం కర్మ చేసేటప్పుడు కూడా మనతో పాటు ఉన్నాడు. आप तो सिर्फ निमित्त हो, భగవాన్ విశేష. మీరు మైక్రోఫోన్ ఆన్ లో ఉంది, పదే పదే అవి ఆఫ్ చేయడానికి సరిపోతుంది. ఈ మోక్షి ఐప్యాడ్ ఎవరిది? ఐప్యాడ్ తో ఎవరో వింటున్నారు, దయచేసి కొంచెం ఆఫ్ లో పెట్టుకోండి. ఆ మూడైపోతుంది కదా. బాబా ఎంత లహర్లో చెప్తూ ఉంటాడు, ఆ కనెక్టివిటీ ఇలాంటి వాటిలలో వెళ్ళిపోతుంది మన బుద్ధి ఉంటా. బాబా ఏమంటున్నారు? ఎవరిని పక్కన పెట్టుకోవాలి? కరావన్హార్ రూపంలో బాబా మనం చేసేటటువంటి ప్రతి కర్మలో తోడు ఉన్నాడు, కేవలం మనం నిమిత్తంగా ఉన్నాము. భగవాన్ విశేష करावनहार है, अकेले करते ही क्यों हो. భగవంతుడు విశేషంగా మీ పక్కన ఉన్నాడు करावनहार రూపంలో. మరి మీరు ఒక్కరే ఎందుకు చేస్తున్నారు అని అంటున్నాడు బాబా. अकेला मैं करता हूँ यह भान रहता है, तो ये मैंपन माया का दरवाजा है. फिर कहते हो माया आ गई. जब दरवाजा खोला
तो माया तो इंतजार में है और आपने इंतजाम अच्छा कर लिया तो क्यों नहीं आएगी? బాబా ఏమంటున్నారు అంటే నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే మీరు స్మృతిలో పెట్టుకొని చేస్తారో సేవ, అప్పుడు ఏమంటాడు బాబా అంటే నేను ఒక్కరితిని చేస్తున్నాను, బాబా పక్కన లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే బాబా నేను అనే మాయ యొక్క తలుపు తెరవబడుతుంది. అప్పుడు మాయ వచ్చేసింది అని అంటారట పిల్లలు. మరి మీరే తలుపు తెరుచుకొని మాయ బయట వెయిట్ చేస్తూనే ఉంటది ఎప్పుడు లోపల వద్దామా అని. అంటే మాయను రావడానికి మీరే తయారీ చేసి పెట్టినారు కదా. फिर इंतजाम अच्छा कर लिया तो क्यों नहीं आएगी? అంటే తలుపు తెరుచుకొని మీరు కూర్చుంటే మాయ తప్పకుండా లోపలికి వస్తుంది కదా. అంటే ఏ తలుపు తెరుచుకొని కూర్చున్నారంటే బాబా నేను చేస్తున్నాను మై పన్. ఆ మై పన్ అనేది పెద్ద మాయ అంటే బాబా. సో ఆ మాయ యొక్క తలుపుని మీరు తెరుచుకొని కూర్చుంటే మాయ వచ్చింది బాబా అని అంటే బాబా ఏం చేయాలి? బాబా కూడా ఏం చేయలేడు కదా, మీరే ఇంతజాम చేస్తున్నారంటే బాబా. यह भी अपना भाग्य स्मृति में रखो कि बाप करावनहार हर कर्म में करा रहा है. ఇది ఎప్పుడు స్మృతిలో ఉంచుకోండి. బాబా కరావన్హార్ చేయిస్తున్నాడు ప్రతి కర్మ నా చేత, తో బోజ్ నహీ హోగా. అప్పుడు మీ పైన బోజ అనేది ఉండదు అంటే బాబా. బోజ్ మాలిక్ పర్ హోతా హై. ఎప్పుడైనా కూడా బోజ ఎవరి మీద ఉంటది? మాలిక్ మీద ఉంటది. సాథీ జో హోతే హై ఉన్ పర్ బోజ్ నహీ హోతా. మాలిక్ కి ఎవరైతే సాథీ ఉంటారో వాళ్ళ మీద బోజ ఉండదు అంటే బాబా. మాలిక్ బన్ జాతే హో తో బోజ్ ఆ జాతా. మీరు స్వయం మాలిక్ అనుకుంటారు కాబట్టి మీకు బోజ అంటే బాబా. మే బాలక్ హూ और मालिक शिव बाबा बाप मालिक मुझ बालक से करार. ఈ స్మృతి ఉండాలి అంటే బాబా మాలిక్ బాబా నేను బాలక్ బాబా నా చేత చేస్తున్నాను. బడే బన్ జాతే హో తో బడే దుఃఖ ఆ జాతే. మీరు పెద్దవాళ్ళు అవ్వాలని ప్రయత్నిస్తే మాత్రం చాలా దుఃఖము అంటాడు బాబా. బాలక్ బనకర్ మాలిక్ కే డైరెక్షన్ పర్ కరో. ఎలా అవ్వాలంటాడు బాబా? బాలక్ అయి మాలిక్ శివ బాబా యొక్క డైరెక్షన్ పైన నడవండి. कितना बड़ा भाग्य है, हर कर्म में बाप जिम्मेवार बन हल्का बनाए उड़ा रहे हैं. ప్రతి కర్మలో బాబా బాధ్యత తీసుకొని మనల్ని తేలికగా చేసి ఎగిరేటట్టు చేస్తున్నాడు. హోతా క్యా హై? అసలు జరుగుతుంది ఏంటి? బాబా మనల్ని తేలిక చేసి మనల్ని ఎగిరేటట్టు చూస్తుంది. అక్కడ జరుగుతుంది ఏంటంటాడు బాబా, జబ్ కోయి సమస్య ఆती है तो कहते हैं బాబా అవి ఆప్ జాओ. చేసేదంతా చేసి తర్వాత ఏమంటారు? ఏమంటారు? బాబా ఇక నువ్వు చూసుకో. నిన్ను చేయమని ఎవడన్నాడు? సమస్యలో ఇరుక్కోమని ఎవడన్నాడు? తర్వాత ఇప్పుడు మొరబెట్టి అరవమని ఎవరు అంటున్నారు? చేసేటప్పుడు చక్కగా చెయ్యము, చెప్పినట్టు చెయ్యరు. బాబా చెప్పినట్టు బాలక్ అయిపో, నేను నడిపిస్తున్నా, నన్ను పక్కన పెట్టుకో, నీ ప్రతి కర్మలో నేను ఉన్నా, నువ్వు చేయట్లేదు నేను చేయిస్తున్నా, కరావన్హార్ని నేను ఇంత క్లియర్ గా చెప్పినా కూడా నేనే చేస్తున్నా అని మాలిక్ అయి కూర్చొని చేస్తే ఏమైతుందంటే మామ సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? బాబా నీకే తెలుసు అని అంటే ఏమంటాడు బాబా, జబ్ సమస్య సమాప్త్ హో జాతి తో మస్త్ హో జాతి. మళ్ళీ బాబా దయాసాగరుడు కదా, ఏం చేస్తాడు? సమస్య అయిపోయినాక మళ్ళీ పిల్లలు మస్త్ అయిపోతారు. లేకిన్ ఐసే కరో హీ క్యూ జో సమస్య ఆవే. కోరి తెచ్చుకుంటారు కదా సమస్యలు. అలాంటి పనులే ఎందుకు చేస్తారంటే బాబా? ఎలాంటి పనులు? समस्या आया जैसा काम సమస్యలు తెచ్చుకునేటటువంటి పనులు చెయ్యవద్దు. ఒక పరిస్థితి వస్తుంది, ఒక పరీక్ష వస్తుంది, ఒక సమస్య వస్తుంది, ఇలా నేను చేస్తే నాకు ఇది ప్రాబ్లం అవుతుంది అనుకునే లాంటి కర్మలు ఎప్పుడూ చెయ్యకూడదు. చేస్తారు మీరే, తెచ్చుకుంటారు మీరే. మళ్ళీ బాబా రూమ్ లో పోయి కూర్చొని బాబా 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 ఏమంటాడు బాబా?
ఏమని కనీసం ఈ జన్మలో ఈ సంఘం యుగంలో మనం అలా చేయకూడదు కదా. చలో 63 జన్మలు చేసినా వస్తాయి, ఎలాగో వస్తాయి. కానీ కొన్ని ఈ జన్మలో మనం చేసుకునేవి మనకు వస్తాయి, ఇన్స్టెంట్ గా వస్తాయి. అందుకని చాలా జాగ్రత్త. అందుకే బాబా ఏమంటారు, వద్దు అలాంటి కర్మని చేయకండి, సమస్యలు వచ్చేటటువంటి కర్మలే చేయకండి. करावन हार बाप के डायरेक्शन प्रमाण हर कर्म करते चलो तो कर्म भी श्रेष्ठ, और श्रेष्ठ कर्म का फल सदा खुशी, सदा हल्कापन, फरिश्ता जीवन का अनुभव करते रहेंगे. करावन हार बाबा చేయించే తండ్రి అతను, ఆయన డైరెక్షన్ ఇస్తున్నారు. ఆయన డైరెక్షన్ పైన కళ్ళు మూసుకొని కర్మ చేస్తూ పోండి. మనం ఏం చేస్తాం, ఆ డైరెక్షన్ కి విరుద్ధంగా మన్మతం. కొన్నిసార్లు ఎలా ఉంటదంటే మనకు నచ్చదు, బాబా చెప్పినాక కూడా మనకు నచ్చదు, మనకు నచ్చినట్టుగానే మనం నడుచుకుంటాం అన్నమాట. ఇంకేమంటాం, మనకు నచ్చినట్టుగానే నడుచుకొని ఏం చేస్తాం అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనం 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 మన్మతం మీద నడిచినప్పుడు అప్పుడు అక్కడ చేసే కర్మ ఏమైపోతుంది, కరెక్ట్ గా అవుతుందా కాదు. కానప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది పైన కింద అవుతుంది. పైన కింద అయినాక ఓ సమస్య క్రియేట్ అవుతుంది. సమస్య క్రియేట్ అయినాక బాబా చూసుకో, బాబా నువ్వు చూసుకో. అందుకే బాబా ఏమంటున్నాడు, బాబా డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్షన్ ప్రమాణంగా ప్రతి కర్మ చేసుకుంటూ పోయి ఆటోమేటిక్ గా కర్మ ఏమవుతుంది, శ్రేష్టంగా అవుతుంది. కర్మ మన చేత శ్రేష్టంగా అయినప్పుడు ఫలం కూడా ఎలా ఉంటుంది, శ్రేష్టంగానే ఉంటుంది. శ్రేష్టం ఏం వస్తుంది, ఫలం ఖుషి ఉంటది. లోపల మనసు తినేదు, చెప్పినట్టు వినలే అని మనసు తినేయదు. లోపల ఎలా ఉంటది, ఆత్మ క్లీన్గా ఉంటది, స్వచ్ఛంగా ఉంటది, నిర్మలంగా ఉంటది. ఏది దాచిపెట్టింది కదా, కొన్ని నచ్చవు మనకు, డైరెక్షన్స్ కొన్ని నచ్చవు. అప్పుడు ఏం చేస్తాం, దాచిపెడతాం కదా. దాచిపెట్టి ప్రాబ్లం తెచ్చుకొని తర్వాత ఏం చేస్తాం, బాబా చెప్పింది ఒకటి ఉంటది, మనం ఏం చేస్తాం, దానికి విరుద్ధంగా కర్మ చేసి దాన్ని దాచిపెడతాము. మళ్ళీ అదొకటి పెద్దగా అయ్యి మన ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు బాబా చూసుకో ఉంటదా, ఉండదు. ఎందుకు, క్లీన్ లేని లోపల దాచినప్పుడు అది బాబాకైతే కనిపిస్తా ఉంటది కదా పైన. అందుకని బాబా అంటారు, ఆత్మకి లోపల నాకు ఖుషి లేదు అంటుంటారు కదా. అక్కయ్య ఎంత పురుషార్థం చేసినా లోపల ఖుషి లేదు. ఎందుకు లేదు, లోపల ఆత్మ స్వచ్ఛంగా లేదు, నిర్మలంగా లేదు, క్లీన్ గా లేదు, ఆలోచనలు స్వచ్ఛంగా లేవు. అందుకే బాబా అంటున్నారు, శ్రేష్ఠ కర్మ యొక్క ఫలం సదా ఖుషి. నాకు ఖుషి లేదు అంటే ఏదో అస్వచ్ఛత ఉంది, క్లీన్ లేను, నా కర్మలు క్లీన్ గా లేవు, నేను చేసే కర్మలు క్లీన్ గా లేవు, స్వచ్ఛంగా లేవు. అందుకే నాకు లోపల ఏం లేదు, ఖుషి లేదు. రెండోది ఏం చెప్తున్నాడు బాబా, ఫలం ఏమనుభవం కావాలి, నాకు ఒక చిన్న కర్మ చేసినా నాకు ఖుషి అవ్వాలి, నాకేముండాలి, తేలికదనం ఉండాలి. బాబా ఇది ఫలం చెప్తున్నాడు బాబా. ఖుషి, హల్కాపన్, ఫరిష్తా జీవన్ కా అనుభవ కర్తే. హల్కాపన్ ఉందంటే ఆటోమేటిక్ గా ఆత్మ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, హల్కాగా ఎగురుతూ ఉంటుంది. ఫరిష్తా అంటాడు బాబా. फरिश्ता कर्म के संबंध में आएगा, लेकिन कर्म के बंधन में नहीं बंधेगा. ఫరిష్టలు కర్మలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తేలిక ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ఏది దాచిపెట్టింది ఉండదు కాబట్టి, విరుద్ధంగా కర్మలు చేయరు కాబట్టి, బాబా చెప్పినటువంటి శ్రేష్టమైన కర్మలు చేస్తారు కాబట్టి క్లీన్ ఉంటారు కాబట్టి ఖుషి ఉంటది కాబట్టి హల్కా ఉంటారు. హల్కా ఎవరు ఉంటారు, ఫరిష్టలు హల్కా ఉంటారు. ఫరిష్టలు హల్కా ఉంటారంటాడు బాబా. అందుకే ఫరిష్ట చేసినటువంటి కర్మ ఒక సంబంధ రూపంలో ఉంటది, కానీ బంధనం రూపంలో ఉండదు. మనం బాబా చెప్పిన డైరెక్షన్ కి విరుద్ధంగా కర్మ చేస్తే ఏమవుతుంది, బంధనంలో. మరి ఎవరు బంధించినారు, మాయనా కాదు.
ఎవరు బంధనంలోకి వచ్చినారు? మనం మనమే. మన కర్మలతో బంధంలో. అందుకే బాబా చాలా అటెన్షన్ పెట్టుకున్నాడు. कर्म की बंधन में बंधेगा और बाप का संबंध करावनहार का जुटा हुआ है, इसलिए निमित्त भाव में कभी मैंपन का अभिमान नहीं आता. బాబా యొక్క సంబంధం ఏంటి? నాది కరావనహార్ బాబా చేయిస్తున్నారు, కేవలం నేను నిమిత్త భావంతో దాన్ని చేస్తున్నాను కాబట్టి అక్కడ అభిమానం అన్నది రాదు అంటాడు బాబా. सदा निर्माण वन निर्माण का कार्य करेंगे, तो कितना भाग्य है आपका. और फिर कर्म గురించి చెప్పినాడు బాబా. ఫస్ట్ ఏం చెప్పినాడు బాబా? అమృత్ వేళ. నెక్స్ట్ ఏం చెప్పినాడు బాబా? శిక్షకై. మూడోది ఏం చెప్పినాడు బాబా? వ్యవహారంలో వస్తాం కదా, కర్మలోకి వస్తాం, కరావన్హార్. ఇప్పుడు నాలుగోది ఏం చెప్తున్నాడు బాబా? తర్వాత కర్మలైతే చేయాలి కదా రోజంతట్లో కూడా. తర్వాత ఫిర్ బ్రహ్మ భోజన్ ఖిలాతా కోన్ హై? రోజు భోజనం చేస్తాం కదా, బ్రహ్మ భోజన్ ఖిలాతా కోన్ హై? बाबा नाम ही है ब्रह्मा भोजन. ब्रह्मा भोजन नहीं, सॉरी, ब्रह्म भोजन नहीं, ब्रह्मा भोजन. ब्रह्मा यज्ञ का सदा रक्षक है. చెప్తున్నాడు బాబా, బ్రహ్మ భోజనం కాదు, బ్రహ్మా భోజనం. అంటే బ్రహ్మ బాబా ఈ యజ్ఞానికి ఎప్పుడు రక్షకుడు. हर एक यज्ञ वत्स व ब्रह्मा वत्स के लिए ब्रह्मा बाप द्वारा ब्रह्मा भोजन मिलना ही है. ప్రతి ఒక్క యజ్ఞంలో ఉన్నటువంటి బిడ్డకి బ్రహ్మ భోజనం తప్పకుండా, బ్రహ్మ తండ్రి ద్వారా బ్రహ్మ భోజనం అనేది లభిస్తుంది. लोग तो वैसे ही कहते हैं कि हमको भगवान खिला रहा है. లౌకికల్లో కూడా అంటారు కదా, లౌకికల్లో కూడా అంటారు. ఏమంటారు? భగవంతుడే మాకు తిండి పెడుతున్నాడు, మేము ఎలా బతుకుతున్నామో మాకు తెలియదు, కానీ ఆయన మాత్రం లౌకికంలోని మాట అంటారు. అలాంటిది మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ కూర్చున్నాం? ఎక్కడ కూర్చున్నాం రమకయ్య? बाप की गोद में, बाप के संग में. స్వయం భగవంతుడి ఇంట్లో కూర్చొని రోజు తింటున్నాం. ఏం తింటున్నాం? బ్రహ్మ భోజనం. भोजन. కానీ పిల్లలు అలుగుతారు, టేస్ట్ బాగాలేదు, అలుగుతారు కదా. ఈరోజు బాగా భోగు కారం అయిందక్కయ్య, ఉప్పు ఎక్కువ అయిందక్కయ్య. అరే, స్వయం భగవంతుడు తినిపిస్తున్నాడు. మీరాబాయి భగవంతుడి ప్రేమలో ఏం చేసింది? విషయాన్నే తిన్నది. కొంచెం ఉప్పు ఎక్కువ అవుతే ఏమవుతుంది? మనం ఎన్ని కంప్లైంట్స్ చెప్తాం దానికి. అబ్బా అంటున్నారు, लोग तो वैसे ही कहते हैं हमको भगवान खिला रहे, मालूम है नहीं भगवान क्या, लेकिन खिलाता भगवान है. పాప వాళ్ళ పరమాత్మ ఎవరో భగవంతుడు ఎవరో తెలియదు కానీ తినిపించేది మాత్రం భగవంతుడే అని అనుకుంటారు. लेकिन ब्राह्मण बच्चों को तो बाप ही खिलाता है ना. బ్రాహ్మణ పిల్లలకైతే స్వయం తండ్రి తినిపిస్తున్నాడు కదా. चाहे लौकिक कमाई भी करके पैसे जमा करते, उसी से भोजन मंगाते भी हो, लेकिन पहले अपनी कमाई भी बाप की भंडारी में डालते. बाप की भंडारी भोलानाथ का भंडारा बन जाता. कभी भी इस विधि को भूलना नहीं, नहीं तो सोचेंगे हम खुद कमाते खुद खाते हैं. वैसे तो ट्रस्टी हो, ट्रस्टी का कुछ नहीं होता. లౌకికల్లో గృహస్థుల్లో ఉన్న వాళ్ళ కోసం బాబా చెప్తున్నారు, లౌకికల్లో మీరు సంపాదిస్తారు, జమ చేస్తున్నారు. అంటే బాబా అంటున్నారు, మీరు యజ్ఞంలో ఏదైతే వేస్తారో, బాబా భండారీలో మీరు ఏదైతే వేస్తారో అదేమైపో, మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ 100 రూపాయల్లో మీరు 10 రూపాయలు తీసుకొచ్చి బాబా భండారీలో వేస్తున్నారు. అంటే ఆ 10 రూపాయలు మీరు భండారీలో వేస్తే మిగతా 90 రూపాయలు, మిగతా 90 రూపాయలు మన దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. అదేమవుతుంది? బాబా చెప్పిన మాట అర్థం కాలేదు మీకు ఇక్కడ. చూడండి బాబా ఏమంటున్నారు, चाहे लौकिक कमाई भी करके पैसा जमा करते, उसी से भोजन मंगाते भी हो, लेकिन पहले अपनी कमाई भी बाप की भंडारी में डालते हो. बाप की भंडारी भोलानाथ का भंडारा बन जाता. कभी भी इस विधि को भूलना नहीं, नहीं तो सोचेंगे हम खुद कमाते खुद खाते. అర్థం కాలే కదా?
ఇప్పుడు రోజుకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. మనం మనకు ఏంటి బాబాది సిస్టమ్ ఎట్లా, ఏదైతే మనం సంపాదిస్తున్నామో అందులోంచి బాబాకి ఏం చేస్తాం, భండారి అని ఏం చేస్తాం, సేవ చేసుకుంటాం. అంటే సపోజ్ అది 10 రూపాయలే మీరు భండారీలో వేసినారనుకోండి, ఆటోమేటిక్ గా మిగతా 90 రూపాయలు కూడా భండారీలో పడినట్టే. అర్థమైందా? అర్థమైంది. అంటే ఆ మిగతా 90 రూపాయల్లోంచి మీరు ఏదైతే తెచ్చుకుంటారో తినడానికి, అది కూడా బాబా భండారానే. అర్థమైందా? కానీ 100 రూపాయలు సంపాదించి 100 రూపాయలు మీ దగ్గరే పెట్టుకుంటే అది బాబా బండారా కాదు. బండారి కాదు. కాదు. అర్థమైందా? అర్థమైందా? అది బాబా అర్థమైంది. చెప్తున్నారు. సో అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో కభీ భీ ఇస్ విధి కో భూల్నా నీ. ఇదేదైతే బాబా పద్ధతి పెట్టినాడో, మీరు సంపాదించి 100 రూపాయలు బాబా భండారీకి ఏదైతే మీరు వేస్తేనే అది మొత్తం భండారీ కింద లెక్క వస్తుంది. అంటే మీరు బ్రహ్మ భోజనం తిన్నట్టు. మీరు ఏమీ వేయకపోతే అది కన్వర్ట్ కాదు, ప్యూర్ కాదనమాట ఆ మనీ. అంటే బాబా ప్రతిదీ లెక్క చెప్తున్నాడు అనమాట ఈరోజు. ఏం ఇంకా అందుకే బాబా ఏమంటారు, వైసేతో ట్రస్టీ హో, ట్రస్టీగా కుచ్ నీ హోతా కదా. మామూలుగా అయితే మన నిమిత్తం ట్రస్టీ అనుకోమంటాడు బాబా. ట్రస్టీ ఏమీ ఉండదు కదా. हम अपनी कमाई से खाते हैं, ये संकल्प भी नहीं उठ सकता. ఇలా ఎప్పుడు అనుకోవద్దు, నేను సంపాదించుకున్న దానిలోంచి నేను తింటున్నా అని మాత్రం అనుకోవద్దు. ఆ సంకల్పం కూడా రావద్దు మనకు. जब ट्रस्टी है तो सब आपके हवाले कर दिया, तेरा हो गया मेरा नहीं. ఎప్పుడైతే నిమిత్తం అయిపోయినానో, ట్రస్టీ అయిపోయినానో, అంతా బాబాకి ఇచ్చేసినట్టే కదా. బాబా ఇదంతా నీది, నాది అంటూ ఏమీ లేదు. ట్రస్టీ అర్థాత్ తేరా, और गृहस्थी अर्थात ట్రస్టీ అనుకుంటే బాబా ఇది నీది, గృహస్థి అనుకుంటే మేరా. బంధన్. మేరా, మేరా అనుకుంటే అయిపోయాడు. तो आप कौन हो? మీరెవరు? ట్రస్టీనా గృహస్థీనా? నిమిత్త. ट्रस्टी तो गृहस्थी तो नहीं होना. भगवान खिला रहा है, ब्रह्मा भोजन मिल रहा है, ब्राह्मण आत्माओं को ये नशा स्वतः ही रहता है. और बाप की गारंटी है. क्या गारंटी है? अंतिम समय में भी भोजन मिलेगा. భగవాన్ ఖిలా రా, స్వయం భగవంతుడు తినిపిస్తున్నాడు, బ్రహ్మ భోజనం లభిస్తుంది, బ్రాహ్మణ ఆత్మలకి ఇది స్వతహగా నశ ఉంటుంది అంటే బాబా. ఇంకా బాబా గ్యారంటీ కూడా ఇస్తున్నాడు. ఏం గ్యారంటీ ఇస్తున్నాడు? 21 जन्म ब्राह्मण आत्मा कभी भूखी नहीं रह सकती. 21 जन्म ब्राह्मण आत्मा कभी भूखी नहीं रह सकती. बड़े प्यार से दाल रोटी सब्जी खिलाएंगे, यह जन्म भी दाल रोटी प्यार की खाएंगे, मेहनत की नहीं. इसलिए सदा यह स्मृति रखो कि अमृत वेले से लेकर क्या क्या भाग्य प्राप्त है, सारी दिनचर्या सुच. కండిషన్ తినిపిస్తానంటాడు బాబా. 21 జన్మలు మీరెప్పుడు కూడా ఆకలితో ఉండరు. ఆ 21 జన్మలు పక్కన పెట్టండి అంటాడు బాబా. ఈ జన్మలో కూడా మీరు దాల్ రోటీ అంటే బాబా అంటే ప్రేమతోనే తింటారు, కష్టపడి కాదు అంటాడు బాబా. కానీ దానికి కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి? తినిపిస్తానంటాడు బాబా, తినిపించనని కాదు. కానీ అమృత్ వేళ నుండి రాత్రి పడుకునేంత వరకు ఏదైతే దినచర్య ఉందో, ఆ దినచర్యలో చేసేటటువంటి కర్మ బట్టి దాల్ రోటీ దొరుకుతుంది. కర్మనైనా మన్మంత మీద నడిచి బాబా చెప్పినట్టు వినకుండా ఎట్లా కనిపిస్తాడు బాబా? తినిపిస్తాడా? తినిపించడు. బాబా అందుకే అంటున్నాడు, సుబహ అమృత్ వేలే సే లేకర్ క్యా క్యా భాగ్య ప్రాప్త హే సారీ దినచర్య సోచు అన్నాడు బాబా. రోజంతట్లో నా దినచర్య ఏదైతే ఉందో బాబా చెప్పినట్టుగా ఉందా అది ఆలోచించండి. ఆ భాగ్యం నాకు గుర్తుందా? అది స్మృతిలో ఉందా? అది భాగ్యం గుర్తుంచుకొని నేను కర్మ చేస్తున్నానా? చేస్తేనే మనకి ఈ జన్మలో కూడా ఏం చేస్తాడు బాబా? దాల్ రోటీ खिलाएगा. सुलाते हुए बाप है लोरी दे करके, बाप की गोदी में सो जाओ तो थकावट बीमारी सब भूल जाएगी और आप आराम करेंगे. सिर्फ आह्वान करो, आराम.
तो आराम आ जाएगी. బాబా లాస్ట్ కి ఇంకా రాత్రి పడుకునే ముందు అంటున్నాడు బాబా. బాబా పాట వినే పడుకుంటాం కదా, లోరీ వినే పడుకుంటాము. బాబా అంటారు బాబా ఒళ్ళో పడుకుంటారు అంటే అలసట రోగాలు అన్ని మర్చిపోతారు అంటాడు బాబా. అంటే మీరు ఆరాం, ఆరాం అంటే విశ్రాంతి, హిందీలో దాని అర్థం విశ్రాంతి. కానీ ఆ పదాన్ని విడదీస్తే ఆ రామ్, ఆ అంటే రామ్, రామ్ అంటే రాముడు భగవంతుడు, అంటే ఆహ్వానించినట్టు అనమాట. అప్పుడు మీరు శివ బాబాని ఆహ్వానిస్తే ఆటోమేటిక్ గా మీ అలసట ఇంకా రోగాలు ఏమవుతాయి, దూరం వెళ్ళిపోతాయి అంటే బాబా. అకేలే సోతే హో తో और సంకల్ప చల్తే హై. బాబాని పిలవరు, రా బాబా నువ్వు కూడా నాతో పడు. ఒక్కరే పడుకుంటారు కాబట్టి ఏమేమో సంకల్పాలు వస్తాయి అంటాడు బాబా. బాప్కి సాత్ యాదకి గోది మే సో జాओ. బాబాతో పాటు బాబా స్మృతిని ఒడిలో పడుకోండి అంటాడు బాబా. मीठे बच्चे प्यारे बच्चे की लोरी सुनते सुनते सो जाओ. देखो कितना अलौकिक अनुभव होता है. मीठे बच्चे प्यारे बच्चे అని బాబా మహావాక్యాలు వింటూ పడుకునేట్టు బాబా. అప్పుడు చూడండి మీకు ఎంత మంచి अलौकिक అనుభవాలు అవుతాయి. तो अमृत वेले से लेकर रात तक सब भगवान करा रहा है. चलाने वाला चला रहा है, कराने वाला करा रहा है. सदा इस भाग्य को स्मृति में रखो, इमर्ज करो. అమృత వేళ నుండి రాత్రి పడుకునేంత వరకు స్వయం భగవంతుడు చేయిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, చేయించేవాడు చేయిస్తున్నాడు. ఈ భాగ్యం స్మృతిలో ఉంచుకోండి ఇమర్జ్ రూపంలో. कोई हद का नशा भी जब तक पीते नहीं तब तक नशा नहीं चढ़ता. ऐसे ही सिर्फ बोतल में रखा हो तो नशा चढ़ेगा. यदि बुद्धि में समाया हुआ तो है, लेकिन इसको यूज करो. లౌకికల్లో నషా చేస్తారు, తాగుతారు కదా. ఎప్పటి వరకు అయితే తాగారో అప్పటి వరకు వాళ్ళకి నష ఎక్కదు అంటే బాబా. అది బాటిల్లోనే ఉండిపోతే ఆ బాటిల్లోనే ఉండిపోతుంది, తాగనంత వరకు నష ఎక్కదు. అదే విధంగా బాబా అంటారు, బాబా చెప్పిన మాటలు కేవలం బుద్ధిలో రిపీట్ చేస్తారు, గుర్తుంచుకుంటారంటే బాబా. కానీ వాటిని ఉపయోగించండి, యూజ్ కరో అన్నాడు బాబా. ఈరోజు స్మృతి మే లానా అర్థాత్ పీనా, ఇమర్జ్ కన్నా. గుర్తు తెచ్చుకోవడం అంటేనే బాబా అంటున్నారు తాగడము, ఇమర్జ్ చేయడం. इसको कहते हैं स्मृति स्वरूप बनो. ऐसे नहीं कहा कि बुद्धि में समाया हुआ रखो. ఇలా చెప్పలేదు బాబా, కేవలం బుద్ధిలో ఉంచుకోండి. స్మృతి స్వరూప బనో, అది గుర్తు తెచ్చుకొని కర్మలో ఉపయోగించండి అంటే బాబా. అంటే స్మృతి స్వరూప్ కండి. कितने भाग्यवान हो, रोज अपने भाग्य की स्मृति में रख समर्थ बनो और उड़ते चलो. ఇంత అదృష్టవంతులు మీరు అంటే బాబా. రోజు మీ భాగ్యాన్ని గుర్తుంచుకొని సమర్థులు కండి, ఎగురుతూ ఉండండి. समझा क्या करना है. डबल विदेशी हद के नशे के तो अनुभवी, अभी ये बेहद का नशा स्मृति में रखो तो सदा श्रेष्ठ भाग्य की श्रेष्ठ लकीर मस्तक पर चमकती रहेगी. లైట్ పెట్టుకున్నాను ఏంటది కనిపిస్తలేదు నాకు. వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్కయ్య, వినిపిస్తుంది. ఆ లైట్ వస్తుంది. ఓకే, ఓకే. ఏమన్నాడు బాబా? గుర్తుంచుకోండి, స్మృతిలో తెచ్చుకోండి, స్మృతి స్వరూపులు కండి, ఎగురుతూ ఉండండి అన్నాడు బాబా. अभी ये बेहद का नशा स्मृति में रखो और सदा भाग्य की श्रेष्ठ लकीर मस्तक पर चमकती रहेगी, स्पष्ट दिखाई देगी. अभी किनों की मर्ज दिखाई देगी, देखती है किनों की मर्ज दिखाई देती है, किनों की स्पष्ट दिखाई देती है. लेकिन सदा स्मृति में रहेगी तो मस्तक पर चमकती रहेगी. ఎప్పుడు స్మృతిలో ఉంటే మస్తకంలో మెరుస్తూ ఉంటది, औरों को भी अनुभव कराते रहेंगे. अच्छा, सदा भगवान और भाग्य ऐसे स्मृति स्वरूप समर्थ आत्माओं को सदा हर कर्म में करणहार बन कर्म करने वाली श्रेष्ठ आत्माओं को सदा अमृत वेले बाप के साथ ऊंचे स्थान ऊंची स्थिति पर स्थित रहने वाले भाग्यवान बच्चों को सदा अपने मस्तक द्वारा श्रेष्ठ भाग्य की रेखाएं औरों को अनुभव कराने वाले विशेष ब्राह्मणों को
बाप दादा का याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और థ్యాంక్స్ शुक्रिया बाबा शुक्रिया ఏం చెప్పినాడు బాబా ఏం చెప్పినాడు బాబా अमृत वेला करण करावनहार करा रहा है हम निमित्त है करण करावनहार करा रहा और फोटो में कोई में भी कोई भाग्यवान आत्मा है हम। జీవాన్ भाग्यवान मैं भगवान ने బాబా మనం సంపాదించుకున్న దానిలో బాబాకు ఇవ్వకపోతే అది మన బండారి కాదని చెప్పిండు. మన దృష్టి పవిత్రంగా ఉండాలి, మన ముఖం ఈశ్వరీయ నవ్వుతూ ఉండాలి, ఈశ్వరీయ నశలో నవ్వుతూ ईश्वरीय मुस्कुराहट ఉండాలి रूहानी रूहानी मुस्कुराहट रूहानी मुस्कुराहट ఓకే रूहानी ఎపిసోడ్ ఇంకా అమృత వేళలో సూక్ష్మవతంలో శివబాబా దగ్గరికి బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పారు. కూర్చోమన్నాడు. పరంధామంలో వచ్చిన పక్కన కూర్చోండి, లేదా సూక్ష్మవతనంలో పోయి బాబ్దాద పక్కన కూర్చోండి. అలా కూర్చుంటే ఏమవుతుంది అన్నాడు బాబా? पता है असंग का रंग मिल जाएगा సంగతి అంటే బాబా స్థితి ఎంత ఉన్నతంగా ఉందో అదే విధంగా మనది అవుతుంది అండ్ మనం శక్తిశాలి అవుతాం అన్నాడు బాబా. నెక్స్ట్ आंखों में दिव्य दृष्टि का लहर। ఓకే నెక్స్ట్ పడుకునే ముందు బాబాని ఇప్పుడే లేచిందాం అమృత వేళ అప్పుడే पढ़ाई के लिए बाबा बहुत दूर से आता है ఆ నష ఉండాలి. అంటే భగవంతుడే స్వయం వచ్చి మనకు చదువు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు సాకులు చెప్పడు. నాకు బాగాలేదు, నాకు నొస్తుంది, ఈరోజు సుస్తుగున్నా, నేను మురళి నడప చెప్పిండు బాబా ఎప్పుడని చెప్పడు. ఇంకా బ్రహ్మ భోజన్ చిన్నవాళ్ళుగానే ఉండాలి. కర్మ చేసేటప్పుడు ఏమనుకోమన్నాడు బాబా? కర్మ చేసేటప్పుడు నా పక్కనే ఉన్నాడు అనుకొచ్చి, మీరొక్కరే ఉన్నారు అని అనుకుంటే మీరు అలసిపోతారు, లేదా నేను చేస్తున్నాను అని నశలో ఎదిపోతారు. అంటే మాలిక్ బాబా నేను బాలకై చేస్తున్నాను అనుకోండి అన్నాడు బాబా. తర్వాత బ్రహ్మ భోజన్ గురించి చెప్పినాడు బాబా. బ్రహ్మ భోజన్ గురించి ఏం చెప్పినాడు బాబా? భండారీలో మీరు వేసుకుంటే అది మొత్తం భండారీ అయిపోతుంది, అందులోంచి మీరు తింటున్నారు అంటాడు బాబా. सभी को समझ में आएगा, सभी का बाप एक है. ఓకే సో ఈరోజు బాబా వరదానం విందాం. వరదానం కాదు, జానకి దాదితో కలిసినాడు బాబా. దాది జానకి ముంబై ఇంకా కురుక్షేత్ర సేవ పైన సేవకు వెళ్ళడానికి చుట్టి తీసుకుంటుంది. అప్పట్లో బాబా అవ్యక్త బాబ్దాతో సాకార్లో బాబాతో ఎలాగైతే వాళ్ళు చుట్టి తీసుకునేదో అలాగే అవ్యక్త బాబ్దాతో చుట్టి తీసుకునేది. महारथियों के पाँव में सेवा का चक्र तो है ही, जहाँ जाते हैं वहां सेवा के बिना तो कुछ होता ही नहीं, चाहे किस कारण से भी जाए, लेकिन सेवा समाई हुई है. మహారథుల యొక్క కాళ్లలో సేవ యొక్క చక్రం ఉన్నది ఉంది అంటే బాబా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సేవ చేయకుండా ఉండలేరు అంటే బాబా. అంటే బాబా అంటారు ఈ కారణంగానే వెళ్ళనివ్వండి, కానీ అందులో సేవ అయితే ఇమిడి ఉంటది అంటే బాబా. అంటే సేవ లేని మహారథులు ఉండరు. హర్ కదం మే సేవా కే సివా కుచ్ హై హీ నహీ, అగర్ చల్తే नहीं है तो चलते हुए भी सेवा है. ప్రతి అడుగులో సేవ లేని ఉండదంటాడు బాబా. నడుస్తున్నప్పటికీ కూడా సేవ అంటాడు బాబా. అగర్ खाना भी खाते, किसको बुला के खिला देते, स्नेह से स्वीकार करते, तो यह भी सेवा हो गई. బాబా అంటారు ఒకవేళ భోజనం తింటున్నా సరే, ఎవరినైనా పిలిచి తినిపించుకున్నా సరే, అందులో కూడా బాబా అంటారు అది సేవనే ఇమిడి ఉంది. उठते बैठते चलते सेवा ही सेवा है, ऐसे सेवाधारी हो. सेवा का चांस मिलना भाई भाग्य की निशानी है. వేస్తూ కూర్చుంటూ కూడా సేవని అంటే బాబా. అటువంటి సేవాదారులు మీరు సేవ ఛాన్స్ దొరకడమే ఏమంటాడు బాబా భాగ్యం యొక్క చిహ్నం. సేవ నుండి వంచితం చేసేస్తే ఏమైతుంది? దురదృష్టం అయిపోతుంది. సేవ దొరకడమే అదృష్టం. అవంటున్నారు దొరికిన సేవని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కంప్లీట్ చేసుకోవాలి. బడే చక్రవర్తి బన్నా హే తో సేవా కా చక్ర భీ బడా హై. పెద్ద చక్రవర్తి కావాలి అని అంటే సేవ యొక్క చక్రం కూడా పెద్దదే అంటే బాబా. బాబా వరదానం ఇస్తున్నారు. तमो गुणी वायुमंडल में अपनी स्थिति एक रस अचल अडोल रखने वाले
మాస్టర్ సర్వశక్తిమాన్ భవ. తమోగుణి వాతావరణంలో కూడా మన యొక్క స్థితిని చలించకుండా కదలకుండా స్థిరంగా ఉంచుకునేటటువంటి వారే మాస్టర్ सर्वशक्तिमान भगवान निर्माता. दिन प्रतिदिन परिस्थितियां अति तमो प्रधान बननी ही है. वायुमंडल और भी बिगड़ने वाला है. ऐसे वायुमंडल में कमल पुष्प समान न्यारे रहना, अपनी स्थिति सतो प्रधान बनाना, इसके लिए इतनी हिम्मत व शक्ति की आवश्यकता है. रोज रोज की పరిస్థితులు ఇంకా తమో ప్రధానంగా మారుతాయి, వాతావరణం ఇంకా చెడుగా మారుతుంది అని అర్థం. అంటే ఇలాంటి వాతావరణంలో మనం కమల పుష్ప సమానంగా న్యారాగా ఉండాలి. మన స్థితిని మనం సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి అని అంటే దానికోసం సాహసం కావాలి అంటున్నాం, శక్తి కూడా అవసరం. जब यह वरदान स्मृति में रहता कि मैं मास्टर सर्वशक्तिमान हूँ, तो चाहे प्रकृति द्वारा, चाहे लौकिक संबंध द्वारा, चाहे दैवी परिवार द्वारा कोई भी परीक्षा आ जाए, उसमें सदा एक रस अचल अडोल रहेगी. బాబా అంటారు ఎప్పుడైతే ఈ వరదానం స్మృతిలో ఉంటుందో, నేను మాస్టర్ సర్వశక్తివాన్ని, అప్పుడు భలే ప్రకృతి ద్వారా, భలే లౌకిక సంబంధికుల ద్వారా, దైవీ పరివారం ద్వారా ఏ పరీక్ష వచ్చినా కూడా అందులో ఏకరస్ చలించకుండా అడోలుగా ఉండగలుగుతాము అంటున్నాడు బాబా. स्लोगन, वरदाता बाप को अपना सच्चा साथी बना लो तो वरदानों से झोली भरी रहेगी. वरदाता తండ్రిని ఏం చేయండి, సత్యమైన సాక్షిగా తయారు చేసుకోండి, అప్పుడు వరదానాలతో మీ ఒడి నిండుగా ఉంటుంది అన్నారు బాబా. శాంతి మనశక్కయ్య. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం శాంతి బేంజీ, ధన్యవాదములు బాబాకు. మీకు అయ్యో ఆగండి, అవే కిషోర చదువుద్దా, డబల్ లైట్ కండి అన్నాడు బాబా. ఈరోజు పాయింట్ 22nd पॉइंट. ఈరోజు जैसे लाइट के कनेक्शन से बड़ी बड़ी मशीनरी चलती है, आप सभी हर कर्म करते कनेक्शन के आधार से स्वयं भी डबल लाइट बन चलते रहो. जहां डबल लाइट की स्थिति है वहां मेहनत और मुश्किल शब्द समाप्त हो जाता. अपनेपन को समाप्त कर ट्रस्टीपन का भाव और ईश्वरीय सेवा की भावना हो तो डबल लाइट बन जाएंगे. వింటున్నారా ఆ వ్యక్తి సరే ఏం చెప్తున్నాడు బాబా? వినిపించిందా? అవును, డబల్ లైట్. అందరి మైక్రోఫోన్ ఆన్ లో ఉంటే ఎట్లా వినిపిస్తుంది? బాబా ఏం చెప్తున్నారు, ఎలాగైతే లైట్ యొక్క ఆధారంతో అన్ని మషిన్స్ నడుస్తాయి, ఈ రోజుల్లో నడిచే మషిన్స్ అన్ని లైట్ యొక్క ఆధారంతోనే నడుస్తుంది. బాబా అంటారు మనం కూడా ప్రతి కర్మ చేస్తూ కూడా కనెక్షన్ ఎవరితో? అలా ఉంటే మనం డబల్ లైట్ అయి నడుస్తూ ఉంటాం. ఎప్పుడైతే డబల్ లైట్ స్థితి ఉంటుందో అక్కడ మెహనత్ ఇంకా కష్టం అనేది సమాప్తం అయిపోతుంది. మెహనత్ అంటే కష్టము అని ఎప్పుడైతే ఆ సంకల్పం వస్తుందో దాని అర్థం ఏంటి, నేను డబల్ లైట్ లేను అనేది. అంటే నాది అన్నదాన్ని సమాప్తం చేసి ట్రస్టీ పని యొక్క భావము ఇంకా ఈశ్వరీయ సేవ యొక్క భావన, భావము భావన ఇదో పెద్ద సబ్జెక్ట్. అంటే బాబా అంటున్నారు నేను నిమిత్తము, ట్రస్టీ పని ఈ రోజు కూడా మురళి చెప్పారు బాబా. ఆ భావము నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను, మనుషుల సేవ కాదు, ఈశ్వరీయ సేవ యొక్క భావన ఉంటే ఆటోమేటిక్ గా ఏమైపోతాం, డబల్ లైట్ అవుతాము అంటున్నాడు బాబా. दादी विशेषता, सदा संतुष्ट मणि बन सबको संतुष्ट करने की भावना. ఎట్లా కలుస్తున్నట్టు బాబా మురళి కానీ పాయింట్లు కానీ దాది విశేషతలు కానీ, దాది ఎప్పుడూ కూడా సంతుష్టమణిగా అయి అందరినీ సంతుష్టంగా చేయాలనే భావన ఉండేది. दादी जी सदा संतुष्टमणि बनकर रही, उनकी बुद्धि में यही रहता कि सब मेरे से संतुष्ट रहे. దాది ఎప్పుడు కూడా సంతుష్టమణి అయి ఉండిందన్నమాట. అంటే బుద్ధిలో ఎప్పుడు దాదికి ఏముండే, నా నుండి అందరూ సంతుష్టంగా ఉండాలి. संतुष्टता ही मेरे लिए सबकी दुआएं हैं. दादी जी कहती है मेरी बुद्धि में यही रहता कि हमें सबको संतुष्ट करना है, संतुष्टता की दुआएं सबसे लेनी है. इस धारणा से बुद्धि सदा निश्चिंत रहती है. संतुष्टता एक तो ఆశీర్వాదాలు తీసుకోవాలి అనేసి,
ఈ ధారణతో దాది యొక్క బుద్ధి ఎప్పుడు నిశ్చింతంగా ఉండేది. సంతుష్టత హి ఉదారత హై. సంతుష్టతని ఉదారత్వం అన్నమాట. ఉదారత్వం అంటే ఉదారత అంటే साफ दिल सच्चा दिल ఉదారత దయా స్వభావం. ఉదారత అంటే తెలుగులో విశాలత, విశాలంగా ఉండడం. విశాల హృదయం, విశాలత అంట. సంతుష్టంగా ఉంటే ఆటోమేటిక్ గా సంతుష్టంగా ఉంటే నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 10 రూపాయలే ఉన్నాయి కానీ నేను అందులో కూర్చున్నా. సో ఆ 10 రూపాయల నుండి ఎవరికైనా 2 రూపాయలు అవసరం, అప్పుడు ఏం చేస్తా నేను? ఆ 2 రూపాయలు ఇస్తా. ఇలా ఆలోచించాను, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి కదా. ఒకవేళ నేను సంతుష్టంగా ఉంటే అలా ఆలోచించా, ఆ సంకల్పాలు రావు, ఆ 2 రూపాయలు కూడా తీసిచ్చేస్తాను. దాన్ని ఉదారత అంటారు. ఒకవేళ 10 రూపాయలే ఉండి అందరి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర కేవలం 10 రూపాయలు ఉన్నాయి అంటే ఏంటది? అసంతుష్టత. అసంతుష్టత ఉంటే 1000 రూపాయలు ఉన్నా కూడా 2 రూపాయలు ఇవ్వడానికి గింజుకుంటాం. దాన్ని ఉదారత. అర్థమైంది? ఉదారత. సంతుష్టత బేసిస్ మీద ఉదారత ఎలా వర్కౌట్ అవుతుంది? दादी संतुष्टता ही उदारता है. जितनी उदारता होगी उतना संतुष्ट कर सकेंगे. ఎంత మన లోపల ఇవ్వాలి ఉదారత్వ భావన ఉంటుందో అంత అందరినీ సంతుష్టంగా చేయగలం. ఆమె స్వార్థిని మన్నారు. మనం స్వార్థిగా కావద్దు. నేను బాగుంటే చాలు, ఇంకోళ్ళు ఎలా పోతేనేముంది కదా, నేను బాగుంటే చాలు. ఇప్పుడు కలియుగం అందుకే కదా ఈ సంస్కారం. స్వార్థము అనేది కలియుగి సంస్కారం, ఉదారత్వము అనేది సతయుగి సంస్కారము. అచ్చా, ఓం శాంతి. అందరికీ ధన్యవాదాలు, రక్షాబంధన శుభాకాంక్షలు. అయితే బెంజీ ఇప్పుడు బాబాకు భోగ్ పెడతారు. ఓకే, సో ఇప్పుడు డైరెక్షన్స్ చెప్తున్నాను, కొంచెం మళ్ళీ జాగ్రత్తగా వినండి. అయితే పొద్దున్న ఇప్పుడు 10 గంటలకి కేవలం యుగల్స్ మాత్రమే రండి. అంటే మాకు కూడా కట్టడానికి టైం ఉంటది, మెల్లగా కట్టొచ్చు, భీడ్ ఉండదు. గ్రూప్ లో వస్తారు కాబట్టి భీడ్ ఉండదు. కాబట్టి ఓన్లీ యుగల్స్ ఇప్పుడు పొద్దున రండి. ఎన్ని గంటలకు వస్తారు? 10 గంటలకి. 10 గంటలకి విశేషంగా క్లాస్ ఉంటుంది, బెంచి క్లాస్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత రాఖీ కట్టించుకొని టోలీ తీసుకొని వెళ్ళండి. ఎవరు వస్తారు ఇప్పుడు 10 గంటలకి? అందరూ యుగల్స్. తర్వాత సాయంత్రం 6 గంటలకి సింగిల్ గా, అది మాతలే కావచ్చు, కుమారులే కావచ్చు, అన్నయ్యలే కావచ్చు, యుగల్స్ కాకుండా కేవలం సింగిల్ ఉన్న వాళ్ళే సాయంత్రం 6 గంటలకి రావాలి. 6 గంటలకి క్లాస్ ఉంటది, తర్వాత రాఖీ కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ 5:30 నుండి 6 గంటల వరకు మీకు సంపర్కంలో ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళ కోసం ఒక అరగంట క్లాస్, రాఖీ పండగ యొక్క మహత్వం అన్నది ఒక ఆన్లైన్ జూమ్ లో చెప్తున్నాము. అది లింక్ కూడా మీకు పంపించినాము. మీ చుట్టాల వాళ్ళకి అది పంపించవచ్చు. ఈ రోజు సాయంత్రం 5:30కి. అది తపస్య భవన్ గ్రూప్ లో కూడా పెట్టినాం, అది మీరు అందరికీ ఫార్వర్డ్ చేయొచ్చు. 5:30 నుండి 6 గంటలు. ఓకే, ఇప్పుడు బాబాకు చాలా ప్రేమతో భోగ్ పెడదాము. శాంతి. ओम शांति।
पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं, हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत
अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का। योगी पवित्र जीवन कितना सुखद सलोना, योगी पवित्र जीवन कितना सुखद सलोना, सींचा है ज्ञान अमृत से अंतर का कोना कोना। योगी पवित्र जीवन कितना सुखद